ఉందన్న ప్రస్తుతం పరిస్థితులు, పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఉంది. అది గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఏడన్నా లేవు. గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏమన్నా భరోసా ఉందా? గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంతవరకు ఏం లేదు. అంటే రైతు భరోసా ఇస్తా ఉన్నారు. నేను 7 సార్లు ఎత్తుకొని పోయా పొగాకు. 7 సార్లు ఎత్తుకొని పోతే 4 చెక్కులు ఎత్తకపోతే 3 చెక్కులు కొన్నారు. అది అంటే ఎలా ఉందన్న ధరలు ఎలా ఉన్నాయి? ఎంత ఉన్నాయి? 18,000 దించినా కొంటలు అసలు. అది ఏదో తీసుకుపోయి అసలు కొంతన్నా కొంటే రకంగా ఉండేది, అసలు ఏం కొంటలేదు. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉంది. 36,000 నుంచి 20,000 నుంచి 36,000 దాకా ఉంది. అది పోయి రిటర్న్ రాలే గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు కదా, ఏం చెప్దామని వచ్చారు మీరు? పొగాకు గురించి చెబుదామని వచ్చాం. గిట్టుబాటు ధరలు అది ఆయన చెప్పిన వాళ్ళు ఉంటారా? అంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? న్యాయం చేస్తే బాగుంటుందని. ఏ విధంగా? ఏదంటే అట్లా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాడు ఒక రేటు పెట్టి కొన్నప్పుడు రైతుకి న్యాయం జరిగింది. సొసైటీ లెక్కలో ఎంతకంత కొన్నారు. కానీ ఇప్పుడు దాన్ని అసలు పట్టించుకున్న వాళ్ళు లేడు. ఇప్పుడు మేము కొత్తగా బ్యానీలు కట్టుకున్నాం. ఒక్కొక్కరం 25-30 లక్షలు ఖర్చు అయింది. కానీ ఈ సంవత్సరం నిరుడు 36,000 20 ఏళ్ళ కాడి నుంచి 36,000 దాకా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం 18,000 తీసుకొచ్చారు. 18,000 కూడా కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు మేము 7 టిప్పులు తీసుకెళ్తే చెక్కులు తలా మనిషికి 3 చెక్కులు పోయినాయి. 7 టిప్పులు 7 బ్యానీకి 4 చెక్కులు ఇస్తున్నారు లైసెన్స్కి. మేము 4 చెక్కులు ఎత్తుకెళ్తే 7 టిప్పులు ఎత్తుకెళ్తే ఇప్పుడు 3 చెక్కులు వెళ్ళినాయి. ఇప్పుడు పొగాకు రైతులేనా, ఇంకేమన్నా రైతులకి ఏమన్నా ఇబ్బంది ఉంది ఇక్కడ? అన్ని కోసిన కోత 6,000 అవుతుంది. 6,000 అవుతుంది కోసిన కోత. ఇప్పుడు ఇవాళ 13,000 కాడి నుంచి 6,000 దాకా కొంటున్నారు. మళ్ళీ సేనాన్స్ రిటర్న్ వచ్చినాయి అంటున్నారు. ఈ పట్టించుకున్న ప్రభుత్వం లేదు, ఏమీ లేదు. మరి ఏదైనా గిట్టుబాటు ధరలే లేవు. అది ఇప్పుడు మిర్చి గతి కూడా అట్నే ఉంది. మిర్చి ఉంది. మేమందరం మిర్చి వేసాం. మిర్చి వేసినప్పుడు మేము 24,000 కూడా అమ్ముకున్నాం మిర్చి. ఈరోజు 12,000కి 7,000కి 6,000కి ఇలానా. కొంతమంది ఏసీలో పెట్టుకున్న వాళ్ళు అసలు ఇంకా చెప్పుకోకూడదు వాళ్ళ బాధలు. ఏం చేయాలా? మీకు ఎలా ఉందన్న గత ప్రభుత్వం చూసుంటారు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం అసలు ఉపయోగమే లేదండి. ఈ గవర్నమెంట్ కానీ పోయిన గవర్నమెంట్ నెంబర్ 1 గా ఉంది. ఈ గవర్నమెంట్ ఉంటే నాశనం అయిపోతారు రైతులు. 18,000 నుంచి 36,000 దాకా పోయిందండి పొగాకు పోయిన ప్రభుత్వంలో. ఈ సంవత్సరం 18,000 కాడి నుంచి కింద తీసుకొస్తున్నారు కానీ పైకి పోవట్లేదు. చెప్పు రైతులు ఎలా బతకాలా? ఇప్పుడు రైతు లేకపోతే ఏముంటుంది చెప్పు? ఇప్పుడు మేమందరం తలా 100 క్వింటాలు పొగాకు పండించాం, తలా 100 క్వింటాలు మిర్చి పండించాం. మా అందరికి ఉన్నాయి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను బ్యాన్ని కట్టా 21 లక్షలు అయింది. సాగు కొని బ్యాన్ని కట్టా కొత్తగా. మా పరిస్థితి ఏంది? పోయిన సంవత్సరం 36,000 అమ్మింది, ఈ సంవత్సరం 18,000 అమ్మింది. ఏం చెప్పాలి? ఈ గవర్నమెంట్ వల్ల లాస్ అయినా ఉపయోగం లేదు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నెంబర్ 1 గా ఉంది. రైతు బాగుపడి ఇదివరకు పాత బకాయిలు తీర్చుకున్నారు. ఈయన కనుక 4 సంవత్సరాలు అంటే ఏమి ఉండదు. ఎవరు అప్పుడు 12,000 కింట కందులు ఇవాళ 5,500 6,000 అంటుండే. అది ఏది పూర్తిగా వచ్చినోడు కూడా కాదు. అది పరిస్థితి బాగా దారుణం. పెట్టుబడులు బరాబర్. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా స్పందన దొరికిందా? మాకు మేము చెప్పేది ఒకటేనండి. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం రైతు భరోసా అని లేకపోతే పంట నష్టం అని ఏదో తలా ఒక 50,000 60,000 70,000 లక్ష అట్ట పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం రూపాయి డబ్బులు లేవు. కనీసం పిల్లలు చదివించుకోవాలన్నా కొంతమంది, ఇప్పుడు మేమంటే మేమని కాదు, చిన్న చిన్న
సన్నగా రైతులు మీరు చెప్పండి 4 సంవత్సరాలు వస్తాయంటారా? అవును మీరు వేస్తారంటావా మమ్మల్ని మీరు వేస్తారంటావా తల్లి డబ్బులు తల్లికి వందలు వేస్తారంటావా మీరు చెప్పండి, ఏమో మీకే తెలియాలి కదా. మాకు డౌటే మరి అని కాదండి మీరు విలేకరులు కదా మీకు తెలుసు కదా అందుకని సన్నగా రైతులు ఉన్నారు. అప్పుడు చెప్పడం నీకు 15 నీకు 15 వేలు అన్నాడు. ఏ 15 వేలు లేవు, అసలుకి ఏ 15 వేలు లేవు.